హాయ్ గైస్, వెల్కమ్ టు వే టు సెలక్షన్ యూట్యూబ్ ఛానల్. సో మనం నెంబర్ సిస్టమ్స్ టాపిక్స్ నుంచి 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం జరిగింది ఇదే ఛానల్లో. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ చూద్దాం. ఈ 10 క్వశ్చన్స్ కూడా మనకి ఆ రైల్వేలో 2024లో సెవరల్ రైల్వే ఎగ్జామ్స్లో వచ్చినటువంటి 10 క్వశ్చన్ నెంబర్ సిస్టమ్స్ నుంచి వచ్చినటువంటి 10 క్వశ్చన్స్ అండి. ఇందులో మీరు ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 60 అండ్ 90 అండి. అంటే ప్రైమ్ నెంబర్ 60 నుంచి 90 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. ఇది ఆర్ఆర్బీ ఏఎల్పి 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి నెంబర్ సిస్టమ్స్ టాపిక్స్ నుంచి. ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ మనం చేయాలంటే ముందు మనకి 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఐడియా ఉండాలండి. 1 to 100 ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలండి. 1 to 100 అంటే 1 to 50 స్క్వేర్స్ ఎలాగో 1 to 25 క్యూబ్స్ ఎలాగో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి. ఆ ట్రిక్ కూడా మనం చెప్పుకుందాం. ముందు అయితే ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూద్దాం. మనకి 60 నుంచి 90 మధ్యలో అంటున్నాడు. సో 60 నుండి 90 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 61 అనేది ప్రైమ్ నెంబర్ అండి. 61 అనేది మనకు ఒక ప్రైమ్ నెంబరు. అలాగే 63 అనేది ప్రైమ్ నెంబరు. 71, 73 అలాగే 79 అనేది ప్రైమ్ నెంబరు. అలాగే 83, 89 అనేది ప్రైమ్ నెంబర్ అండి. సో 60 నుండి 90 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఇవి. సో వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు అండి. వీటి యొక్క సమ్ మనం ఎలా చేద్దాం? ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక 523, 624, 729, 423. ఇక్కడ రెండు ఆప్షన్స్కి మనకి యూనిట్ డిజిట్ సేమ్ ఉండడం జరిగింది. సో ముందు ఇక్కడ యూనిట్ డిజిట్స్ అనేవి యాడ్ చేసుకుని వెళ్దాం. అంటే టోటల్ యాడ్ చేయడం కన్నా యూనిట్ డిజిట్స్ యాడ్ చేసుకుని వెళ్తే మనకి సొల్యూషన్ అప్రోచ్ స్పీడ్గా ఉంటుందండి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1 + 3 4 అండి. 4 + 1 5, 5 + 3 8, 8 + 9 17, 17 + 3 20, 0 వచ్చింది. 0 + 9 9 అండి. సో మనకి 9 యూనిట్ డిజిట్తో ఒక్క ఆప్షనే ఉండడం జరిగింది. సో అది కూడా 729. సో సమ్ ఏమైందండి? 729. సో ఫస్ట్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ఏంటండి? 729. సమ్ ఆఫ్ 60 to 90 ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 729. అలాగే మనము ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఏంటవి ఎలా గుర్తుంచుకోవాలి, వాటి యొక్క సమ్, ఇవన్నీ కలిపి కాన్సెప్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ప్రైమ్ నెంబర్స్ మీద చూసాం కదండి, 60 నుంచి 90. అలాగే మనము 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి, వాటి యొక్క సమ్ ఏంటి, అవి ఎలా గుర్తుంచుకోవాలి, నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ ఎన్ని అనేది చూద్దాం. మనం ఫస్ట్ 1 to 10 అబ్జర్వ్ చేస్తే కనుక 1 to 10 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే అండి మనకి 2, 3, 5 అలాగే 7 అండి. ఈ 4 అనండి మనకి 1 to 10 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్. కౌంట్ ఎంత అండి? నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ 4. సో సమ్ ఎంత వస్తుంది? దీని యొక్క సమ్ ఎంత వస్తుందండి? 17. 2 + 3 ఇది 5 + 1 17. సో 1 to 10 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అండి? 17. సో మనము ఈ టాపిక్లో ప్రైమ్స్ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రైమ్స్, అలాగే వాటి యొక్క సమ్ డైరెక్ట్గా మనం టేబుల్ వేసుకోవడం జరుగుతుంది. ఈ టేబుల్ మీరు ఎలా గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుందండి. నెంబర్ సిస్టమ్స్ నుంచి ప్రైమ్ నెంబర్స్ నుంచి మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ 11 to 20 అబ్జర్వ్ చేద్దాం. 11 to 20 వచ్చేసరికి మనకి 11, 13 అలాగే 15 అలాగే 17. సారీ 15 కాదు, 17, 19 అండి, 15 కాదు. ఇవి కూడా 4 అండి. నెక్స్ట్ 22, 30. వీటి యొక్క సమ్ ఎంత? 60. సో 22, 23 ఎంత అండి? 23 and 29 అండి. సో ఇవన్నీ 2. సో సమ్ ఎంత అవుతుంది? 40 + 12 52 అండి సమ్. సో 31 to 40, 31 and 37. ఎన్ని ప్రైమ్స్? 2 అండి. సో మనకు సమ్ ఎంత వస్తుంది? 68. అలాగే 41 to 50, 41, 43, 47. ఎన్ని ప్రైమ్స్ అండి? 3. 44, 22, 3. సమ్ ఎంత వస్తుంది? 131. అలాగే మనకి 51 to 60 అండి. 51 to 60 44, 22, 3, 22, 53 మరియు 59. 2 ప్రైమ్స్ ఉంటాయి 50 నుంచి 60 మధ్యలో. సో సమ్ ఎంత అండి? 100 ఉండు 112. అలాగే 61 to 70.
ప్రైమ్స్ ఏంటండి 61 to 70, 61 and 63 అండి. 2 120 plus 4 124, 71 to 80, 71 to 80, 71, 73 and 79 అండి. ఇవి 3 ప్రైమ్స్ ఉంటాయి. సో 3 7 20 210 224 210 214 ప్లస్ అండి 223 అండి సమ్ము. సో మనము 81 to 90 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 81 to 90, 83 and 89 అండి. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ వచ్చేసరికి 2. అలాగే 83 plus 89 ఎంత అండి 160 ప్లస్ ఇది 12 అంటే 172 అండి. 91 to 100 మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకి 91 to 100 ఒకే ప్రైమ్ నెంబర్ ఉంటుంది, అది కూడా 97. సో నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ వచ్చేసరికి 1, సమ్ వచ్చేసరికి 97. అలాగే మనకి 1 to 100 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ అడిగాడు అనుకోండి, ఈ టోటల్ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి 1060. ఈ నెంబర్ అనేది మనం గుర్తుంచుకోవాలండి. ఒకవేళ మనకి 1 to 100 సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 అంటే 1060 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అలాగే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 100 అంటే కనుక మనకి 25 అండి. సో ఇది మనకి టేబుల్ అండి 1 to 100 వరకు సమ్ము, అలాగే నెంబర్ ఆఫ్ ప్రైమ్స్, ఆ ప్రైమ్స్ ఏంటేంటి. సో మనకి ఈ నెంబర్ అనేది గుర్తుండాలి 442223 22321 అనే నెంబర్ మనం గుర్తుంచుకోండి. యాక్చువల్గా మనము నెంబర్ గుర్తించేటప్పుడు మన ఫోన్ నెంబర్ కానీ ఏదైనా కానీ మన బ్రెయిన్ అనేది 5 నెంబర్స్ని ఈజీగా అట్ ఏ టైం 5 నెంబర్స్ని గుర్తుంచుకోగలండి, ఒక రిథమిక్లా గుర్తుంచుకోగలం. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక దీన్ని బ్రేక్ చేయండి, అంటే 10 to 50, 1 to 50, 51 to 100 బ్రేక్ చేయండి. సో ఫస్ట్ది 442223, అలాగే 222321. ఈ సిరీస్ అనేది మీకు గుర్తుందండి. సో ఇది నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ యొక్క సిరీస్ అండి. మనకి ఈ సిరీస్ గుర్తుంటే కనుక మనం ఈజీగా క్వశ్చన్స్ వస్తాయి, మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తాయి. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 60 to 70, ఇప్పుడు మనం చూసినట్టు 60 to 90 మధ్యలో సమ్ అడిగాడు. అలాగే హౌ మెనీ ప్రైమ్స్ అంటే 60 నుంచి 90 మధ్యలో మనకి గుర్తుండాలి. సో ఇది 60 అవుతుంది, 60, 70, 80, 90. సో 90 to 100 మధ్యలో ఇది అవుతుంది. సో ఈ 3 అలా మనం చూసుకోవాలండి. సో ఇవి సమ్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో అలాగే మనకి ఇంకో సింపుల్ ట్రిక్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ని గుర్తుంచుకోవడానికి మనం ఒకసారి ఈ నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక, అంటే మనం ఇప్పుడు వరకు ప్రైమ్ నెంబర్స్ రాసాం కదా 83, 89, 87, అలాగే 2, 3, 5, 7, అలాగే 11, 13, 17, 19 ఇలా మనం ప్రైమ్ నెంబర్స్ రాసాం. మీరు ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నింటినీ బాగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి రిపీట్ అయ్యి యూనిట్ డిజిట్స్ ఏంటండి 1, అలాగే 3, అలాగే 7, అలాగే 9 అండి. ఇవన్నీ మనకి కంటిన్యూ రిపీటెడ్గా ఉంటాయి. 9, అలాగే 5 కూడా మనకి ప్రైమ్ నెంబర్ ఉంది, 2 కూడా ఉంది. అలాగే మనకి ఈ 2 ప్రైమ్స్ అనేవి ఎట్ ఏ టైం ఫస్ట్ టైమే వస్తాయండి. 2 కానీ 5 కానీ ఓన్లీ 1 to 10 మధ్యలో వస్తుంది. మ్యాక్సిమం యూనిట్ డిజిట్స్లో మనకి ఈ 2 ఉంటే కనుక అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. కానీ ఈ 4 నెంబర్స్లో ఏ నెంబర్ ఉన్నా కానీ ఈ 4 నెంబర్లో ఎస్పెషల్లీ 1, 3, 7 ఉండేటప్పుడు మనం అది ప్రైమ్ నెంబరా కాదా అనేది ఈజీగా చెప్పొచ్చండి. సో ఇది కూడా మనకు ఒక ట్రిక్ అండి. 1379 అనేది యూనిట్ డిజిట్ మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు యూనిట్ డిజిట్లో 1379 కానీ ఉంటే కనుక అది 80 to 90% ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు వరకు అబ్జర్వ్ చేసుకున్న ప్రతి ప్రైమ్ నెంబర్కి కూడా 1 కానీ 3 కానీ 7 కానీ 9 కానీ మనకి యూనిట్ డిజిట్లో ఉండడం జరిగింది. అలాగే 9 కూడా చాలా తక్కువ కేసెస్లో ఉందండి. 9 కూడా మనకి తక్కువ కేసెస్లో ఉంది. ఎక్కడెక్కడ ఉంది 19లో ఉంది, అలాగే 29లో ఉంది, అలాగే 59, 79 అండి. కానీ మిగతా 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 137 ఇవి రిపీటెడ్గా ప్రతి ప్రైమ్ నెంబర్స్లో కూడా రిపీటెడ్గా యూనిట్ డిజిట్లో రావడం జరుగుతుంది. ఓన్లీ 9తో ఎండ్ అయ్యే ప్రైమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే 19, 29, 59, 79. సో ఇవి ప్రైమ్ నెంబర్స్. మనకి 1379 కూడా ఒకటి ట్రిక్ అవుతుంది. మనము ఏదైనా 4 ఆప్షన్స్లో మనకి 4 నెంబర్స్ ఇచ్చి ఇందులో ప్రైమ్ నెంబర్ మనకి అడిగితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము 1379 ఈ నెంబర్స్ యూనిట్ డిజిట్లో వస్తున్నాయా లేదా, ఒకవేళ మనకు ఆప్షన్స్లో రిపీట్ అయితే కనుక మనం అది 137ని షార్ట్అవుట్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చండి.
సో మనం ఇప్పటి వరకు కాన్సెప్ట్ అబ్జర్వ్ చేసాం ప్రైమ్ నెంబర్ పైన. 1 to 100 ప్రైమ్ నెంబర్స్, సమ్ము, అలాగే నెంబర్ ఆఫ్ ప్రైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ యొక్క సిరీస్ సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలో ట్రిక్ అబ్జర్వ్ చేసాం. అలాగే ఇంకో సింపులెస్ట్ ఫామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఆప్షన్స్లో మనకి ప్రైమ్ నెంబర్, ఈ ఆప్షన్స్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ చెప్పండి అనేటప్పుడు ఈ నెంబర్స్ యూనిట్ డిజిట్ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ప్రైమ్ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్ అండి. ఈ టేబుల్ మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. ఈ టేబుల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. సెకండ్ క్వశ్చన్ మీకు ఏమంటున్నాడండి, సమ్ ఆఫ్ ద డబల్ ఆఫ్ ద లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ అండ్ ట్రిపుల్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ యొక్క సమ్ అడుగుతున్నాడండి. సెకండ్ సమ్ ఇది కూడా మనకి ఆర్ఆర్బీ 2024లో ఆర్ఆర్బీ ఏఎల్పీలో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో మనము ఏమంటున్నాడంటే ప్రైమ్ నెంబర్ 2 డిజిట్లో లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదో దాన్ని డబుల్ చేయమంటున్నాడు, అలాగే 3 డిజిట్లో లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏదో దాన్ని ట్రిపుల్ చేసుకోమంటున్నాడు. సో మనకి 2 డిజిట్స్లో లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 డిజిట్లో లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుందండి, 99. సో 99 అనేది లార్జెస్ట్ నెంబర్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ కాదు. అంటే 2 డిజిట్ నెంబర్లో లార్జెస్ట్ నెంబర్ వచ్చేసరికి 99 అవుతుంది. సో 99 లోపల మనకి ఏ ప్రైమ్ నెంబర్ ఉందో చూడాలి. సో మనము ఆల్రెడీ చెప్పుకున్నాం 91 to 100 మధ్యలో ఉండేది ఒకే ఒక ప్రైమ్ నెంబర్, అది కూడా 97. సో 97 అనేది లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుంది 2 డిజిట్లో. సో 2 డిజిట్లో లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుందండి, లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుందంటే 97 అవుతుంది. అలాగే సేమ్ 3 డిజిట్లో కూడా మనకి ఏమవుతుంది, 997 అనేది మనకి లార్జెస్ట్ ప్రైమ్ అవుతుంది. సో ఈ రెండు కూడా లార్జెస్ట్ ప్రైము. సో 97ని డబల్ చేయమంటున్నాడు, చేసి సమ్ చేయమంటున్నాడు. 3 డిజిట్ లార్జెస్ట్ ప్రైమ్ని ట్రిపుల్ చేయమంటున్నాడు క్వశ్చన్ అకార్డింగ్ టు క్వశ్చన్. సో 3 into 997. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక యూనిట్ డిజిట్ బేసిస్ మీద వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి 4 వస్తుంది, 2 7 14 కాబట్టి యూనిట్ డిజిట్లో 4 వస్తుంది. అలాగే ప్లస్ అక్కడ అది 21 కాబట్టి 5 అండి. సో ఇది 21, 3 7 21, సో 1 వస్తుంది. సో టోటల్ మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుందంటే 5 వస్తుంది. యూనిట్ డిజిట్లో మనకి 2 ఆప్షన్స్ ఉండడం అనేది జరిగింది. సో 2 మనం ఎలిమినేట్ చేసి వచ్చు. నెక్స్ట్ మనకి సో 2 ఆప్షన్స్ మనకు ఉండడం జరిగింది. సో 97 into 2 అండి, అంటే 92 180, 40 అంటే 180 plus 14 194 వస్తుంది మనకి. అలాగే మనకి 997 ఉంది, దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుందండి, 3900 అది 2700, ఇది 270 అంటే 2970 వస్తుంది. అలాగే 3 7 21. సో మనకి ఎంత అవుతుంది, 90 plus 21 70 plus 21 అండి 91. సో 2991 అండి. సో మనకి స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది ఉండాలండి. సో దీన్ని సింపుల్గా ఎలాగ స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయాలో చూడండి. ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సో దీనికి 3 యాడ్ చేసి మనము 200 చేసి 3 మైనస్ చేసినా మనకి 97 వస్తుంది. లేదు అంటే కనుక 290 180, అలాగే 2 7 14. సో 180 plus 14 194 అలా అయినా స్పీడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 3 డిజిట్స్ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి, 3 9 ఉంది అంటే 3 900. సో 3 9 270. సో ఇక్కడ ఆల్రెడీ 2 zeros ఉన్నాయి కాబట్టి 2700 plus 290 270. 2700 plus 270 2970. 2970 plus 3 7 21 ఎంత అండి, 2970 plus 21 2991. సో 2991. ఇక్కడ మీరు యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేస్తే కనుక 5 వచ్చింది, ఇక్కడ మనకి 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది. 9 plus 9 8 అవుతుంది. సో నెక్స్ట్ డిజిట్ మనకి 8 వస్తుంది. సో మనకు ఆప్షన్స్లో అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒకే ఒకదానికి అంటే ఈ బోత్ ఆప్షన్స్లో ఒకదానికే మనకి 8 అనేది ఉండడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. సో మనకి క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలి, అంటే సమ్ మొత్తం చేయకుండా కూడా మనం స్పీడ్గా సమ్ మొత్తం చేయక్కర్లేదు, ఫస్ట్ యూనిట్ డిజిట్ చేయాలి. యూనిట్ డిజిట్ కానీ 2-3 ఆప్షన్స్లో ఉంటే కనుక నెక్స్ట్ డిజిట్ ఎడిషన్ చేసుకోవాలి. ఒకవేళ నెక్స్ట్ డిజిట్ ఎడిషన్ కూడా మ్యాచ్ అయితే కనుక థర్డ్ డిజిట్ చూసుకోవాలి. అలా చూసుకొని వెళ్తే మనకి ఆన్సర్ అనేది స్పీడ్గా వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే అండి, థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడండి,
ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 50 అండ్ 100. అంటే 50 నుంచి 100 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్లో స్మాలెస్ట్ ఏది ఉందో అది మరియు లార్జెస్ట్ ఏది ఉందో అది దాని యొక్క సమ్ అడుగుతున్నాడు అండి. సో ఆప్షన్స్ మనకి 157, 147, 150, 145 ఇవ్వడం జరిగింది. సో మనకి 50 తర్వాత ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ ఏంటండి, 50 to 60 మధ్యలో మనం అబ్జర్వ్ చేయాలి. 50 to 60 మధ్యలో మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 53 ఉన్ను 59 అండి. 53 మరియు 59. సో మనము 53 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అవుతుంది, 59 ప్రైమ్ నెంబర్ అవుతుంది. కానీ మనకి స్మాలెస్ట్ అడిగాడు, స్మాలెస్ట్ అనేది 53 అవుతుంది. అలాగే లార్జెస్ట్ ఏమవుతుందండి, 100 దగ్గరలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ అవుతుంది. 100 దగ్గరలో 90 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్ ఏది, 97. సో 97 అనేది ప్రైమ్ నెంబర్ అండి. సో వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు. సో వీటి యొక్క సమ్ ఏంటి, 7 + 3 యూనిట్ డిజిట్ అనే ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో యూనిట్ డిజిట్ 0 వచ్చేది ఒకే ఆప్షన్ ఉంది, అది కూడా 150 అండి. సో యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం యూనిట్ డిజిట్ బేసిస్లో వెళ్ళాలి కాబట్టి యూనిట్ డిజిట్ని యాడ్ చేయండి. 0 ఉంది. సో మనకి ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, 0. సో ఇది మనకి సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు 4th క్వశ్చన్ ఏమంటున్నాడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ డివైడెడ్ బై 7 అంటున్నాడండి. అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేందండి, ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ చేసి దాన్ని 7తో డివైడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో మనకు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనము ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్లో కానీ రివిజన్ చేస్తున్నప్పుడు కానీ ప్రతిసారి కూడా మనము ఒక సైడ్కి మనం ఈ కోడ్ రాసుకోవాలండి. ప్రతిసారి అంటే మనకు 5 to 10 టైమ్స్ రాశారనుకోండి, కోడ్ గుర్తుండిపోద్ది. కోడ్ గుర్తుంటే మనకి ప్రైమ్ నెంబర్స్ మీద సమ్ అంటే సొల్యూషన్స్ చేయడం చాలా ఈజీ ప్రాబ్లం. సో కోడ్ ఏంటండి, మనం కూడా కోడ్ రాసుకుందాం. 44223221 అండి. ఇది కోడ్, మనం నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ యొక్క కోడ్. మనకి ఏమంటున్నాడు, 8 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి 8 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. సో మనకి 1 to 20 లోపు ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే అవి 2, 3, 5, అలాగే 7, అలాగే 11, 13, 17, అలాగే 19. ఇవి మనకి ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ అండి. సో 1 to 10లో 4, అలాగే 10 to 20 లోపు 11 to 20 లోపు 4, 4. సో 8 వచ్చింది మనకి. సో దీని యొక్క సమ్ము దేంతో డివైడ్ చేయమంటున్నాడు, 7తో డివైడ్ చేయమంటున్నాడు. సో 7తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనము డైరెక్ట్గా యూనిట్ డిజిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్స్ అనేవి మనం ముందు సమ్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఈ 4 నెంబర్స్ యొక్క సమ్ యూనిట్ డిజిట్ 0 అయిపోతుందండి. ఎలాగా, 7 + 3 10. సో 10 అంటే యూనిట్ డిజిట్ 0. 9 + 1 యూనిట్ డిజిట్ ఎంత అండి, 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫస్ట్ 1 to 10 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అండి, మనకి ఎంత, 17. ఎంత అవుతుంది, 17 కదా. 3 + 7 10, అలాగే 5 + 2 ఎంత వస్తుంది. సో ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పుకోవడం జరిగింది. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఎంత అండి, 17. సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 7 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. సో 0 + 7 7 ఉంటుంది, కింద 7 ఉంది. అంటే మనకి ఏ నెంబర్ కూడాను యూనిట్ డిజిట్ 7 ఉండేటప్పుడు దాన్ని 7తో డివైడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి కోషంట్లో మనకి ఎంత ఉండాలి, వాల్యూ 1 అనేది ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ కనుక ఇక్కడ యూనిట్ డిజిట్ ఒక్కదానికి మాత్రమే 1 ఉంది, అది ఆప్షన్ ఏ. సో మనకి సమ్ ఎంత వస్తుంది, మ్యాక్సిమం సమ్ మనకి ఐడియా ఉన్నంతవరకు సమ్ ఎంత రావాలి, 77 అనేది సమ్ అవుతుంది. దీన్ని 7తో డివైడ్ చేస్తే 11 వస్తుంది ఆన్సర్. సో ఇది మనము సమ్ చేసుకొని వెళ్తే, సమ్ చేయకంటే సింపుల్గా యూనిట్ డిజిట్ అన్నీ ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నటువంటి యూనిట్ డిజిట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కనుక మనము యూనిట్ డిజిట్స్ బేసిస్ ప్రకారం వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మీరు యూనిట్ డిజిట్ మనం డైరెక్ట్గా ఇక్కడ 0 వస్తుందండి. మీరు చూస్తే నెంబర్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. 9 + 1 0, 7 + 3 0. సో ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 0. సో 1 to 10 నెంబర్స్ యొక్క ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అండి, 17 కనుక యూనిట్ డిజిట్ ఎంత, 7. సో 7కి ఎప్పుడైనా 7తో డివైడ్ చేసేటప్పుడు కోషంట్ ఎంత రావాలి, కంపల్సరీ అది 1తో మల్టిపుల్ అయితే కనుక మనకి 7 రావడం జరుగుతుంది. సో ఆప్షన్స్లో 1 అనేది దేనికి ఉందో చూసుకొని ఆ ఆప్షన్ మనం తీసుకోవడం జరిగింది. సో ఇది 4th క్వశ్చన్ యొక్క ఆన్సరు. మీరు ప్రతిసారి కూడా రివిజన్ చేసేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి క్వశ్చన్స్కి ఇలాంటి కోడ్ అనేది మీరు సైడ్ రాసుకోండి. సైడ్ 5 to 10 టైమ్స్ రాస్తే కనుక కోడ్ అలవాటు అయిపోద్దండి. కోడ్ వన్స్ మనకు కోడ్ కానీ అలవాటు అయితే కనుక ప్రైమ్ నెంబర్స్ మీద సొల్యూషన్స్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5th క్వశ్చన్ అండి. డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 11 to 20 అండ్ సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 to 50.
మనకి ఏం చెప్తున్నాడండి క్వశ్చన్ 11 to 20 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ సమ్ చేసి అలాగే 30 to 50 మధ్యలో ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ చేసి ఈ రెండు సమ్ల యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు ఆప్షన్స్ చూసుకున్నట్టయితే 139, 141, 137, 135. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ, రివిజన్ చేస్తున్నప్పుడు కానీ మనం తరువుగా మనం చెప్పిన కోడ్, ప్రైమ్ నెంబర్స్ యొక్క కోడ్ ఉంది కదండి 1 to 100, అవి ఎలా అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి అనేది మనం కోడ్ చెప్పుకున్నాము. ఆ కోడ్ అనేది ఒక సైడ్కి రాసుకోవడం అలవాటు అయితే కనుక మీకు ఈజీగా ప్రైమ్ నెంబర్స్ అలవాటు అవుతాయి. సో కోడ్ ఏంటండి 44 22 3 22 3 2 1 అండి. సో ఇది మనకు కోడ్ 44 22 3 22 3 2 1 ఇది కోడ్. సో మనకు అడుగుతుంది ఏంటి 11 నుంచి 20 అంటున్నాడండి. 11 నుంచి 20 ఉన్నది మనకి 4 ప్రైమ్స్ ఏంటంటే అవి 11, అలాగే 13, అలాగే 17, అలాగే 19. ఇవి మనకు ఉండేటువంటి ప్రైమ్స్. నెక్స్ట్ ఏమంటున్నాడండి, నెక్స్ట్ మనకి 30 to 50 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. సో 30 to 50 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ అంటే ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. సో 30 to 50 అంటే 30 నుంచి 40 మధ్యలో, 40 నుంచి 50 మధ్యలో. సో ఆ ప్రైమ్స్ ఏమండి ఒకసారి మీరు చూసుకున్నట్టయితే 31, 37, అలాగే 2 వచ్చాయి కదా. నెక్స్ట్ 41, 43, 47. సో ఇవి మనకు ఉండే ప్రైమ్స్ అండి 50 మధ్యలో. సో వీటి యొక్క సమ్ మీరు చూసుకున్నట్టయితే మనము యూనిట్ డిజిట్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయండి. యూనిట్ డిజిట్స్ మనకి ఎప్పుడైనా డిఫరెంట్ ఉండేటప్పుడు క్యాలిక్యులేషన్లో యూనిట్ డిజిట్ బేస్ మీద వెళ్తేనే మనకి క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్గా అయ్యి మనకి సొల్యూషన్ అనేది స్పీడ్గా వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి, 7 + 3 0 అయిపోతుంది యూనిట్ డిజిట్. అలాగే 9 + 1 ఇక్కడ కూడా 0 అయిపోతుంది. అంటే టోటల్గా యూనిట్ డిజిట్ అనేది మనకి 0. ఈ కేసులో యూనిట్ డిజిట్ అనేది 0 అండి. సో ఈ కేసు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7 + 1 8, 8 + 1 9, 9 + 3 12, 12 + 7 19 అండి. అంటే 9 వస్తుంది. సో మనకి ఇది పెద్ద నెంబర్ వస్తుంది, ఇది స్మాల్ నెంబర్ వస్తుంది. 9 - 0 అంటే మనకి డిఫరెన్స్లో యూనిట్ డిజిట్ అనేది ఈ నెంబర్ ఎంత వచ్చిందో మనకు అనవసరం అండి. యూనిట్ డిజిట్లో ఈ మొత్తం సమ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్లో 9 వస్తుంది. నెక్స్ట్ ఈ సమ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే యూనిట్ డిజిట్లో మనకి 0 వస్తుంది. సో 9 నుంచి 0 మనం సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఎంత ఉంటుంది, 9 ఉంటుంది యూనిట్ డిజిట్. సో మనకు ఆప్షన్ ఏలో ఒకే ఒక ఆప్షన్కి 9 ఉండడం జరిగింది యూనిట్ డిజిట్లో. ఆప్షన్ ఏ 139 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే ఇవన్నీ సమ్ చేసి ఇవి కూడా సమ్ చేసి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే 139 వస్తుంది. సో ఇది స్పీడ్ అప్రోచ్ అండి. మనకి టోటల్ క్యాలిక్యులేషన్ అక్కర్లేదు, యూనిట్ డిజిట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్స్ ఇది యాక్చువల్లీ మనం ఇవన్నీ రాస్తున్నామండి సొల్యూషన్ అండి బోర్డు మీద మాకిక్గా చేసేయాలి ఇది. అంటే నార్మల్గా మనము క్వశ్చన్ చదివి 11 to ఇవన్నీ కూడా మనము యూనిట్ డిజిట్ 1, 3, 7, 9 ఇలాగా ఎడిషన్ చేస్తున్నాం. అవి ఏం ఎడిషన్ చేయకుండా ఓవరాల్గా మనం చేసేయాలి ఈ క్వశ్చన్ ఆన్సర్. సో మనకి 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ 139. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. సో 6th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఏమంటున్నాడంటే క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా, అంటే క్వశ్చన్ మనము ఎంత స్పీడ్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ మనం అంత స్పీడ్గా సొల్యూషన్ చూడొచ్చు ఇలాంటి క్వశ్చన్స్కి. సో క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో ఏమంటున్నాడు మనకి 1/3 ఆఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 5 బట్ లెస్ దెన్ 18 ఈజ్ స్క్వేర్ ఆఫ్. అంటే మనకి గ్రేటర్ దెన్ 5 అండ్ లెస్ దెన్ 18 అంటే 5 to 18 మధ్యలో ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ చేస్తే దాంట్లో 1/3 పార్ట్ ఎంత వస్తుందో అదంట ఆప్షన్లో ఉండేటువంటి ఒక నెంబర్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అంట. సో మనం ఒకసారి క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తాను చూడండి. మనకి 5 కన్నా గ్రేటర్ దెన్ 5 నుంచి అలాగే 5 కన్నా గ్రేటర్ దెన్ అంటే 5 తర్వాత అలాగే 18 కన్నా ముందు ఏ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో వాటి యొక్క సమ్ చేస్తే వాటి యొక్క సమ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్కి 1/3 పార్ట్ చేయాలి. 1/3 పార్ట్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో సమ్ వై అనే వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ వై అనే వాల్యూ దేనికి ఈక్వల్, ఇక్కడ ఉండే ఆప్షన్ యొక్క ఏ ఆప్షన్లో ఉన్నటువంటి నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్ స్క్వేర్ చేస్తే దానికి ఈక్వల్ అవుతుందంట. అంటే ఇందులో ఏదో ఒక నెంబర్ స్క్వేర్ చేస్తే ఆ నెంబర్ వస్తుందంట. సో 5 to 18 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ ఒకసారి చూద్దాం. 5 కన్నా గ్రేటర్ దెన్ అన్నాడు కాబట్టి 5 అనేది ప్రైమ్ నెంబర్ అండి. 5 కానీ తీసుకోము ఎందుకంటే 5 కన్నా గ్రేటర్ దెన్ అన్నాడు. సో 5 కన్నా గ్రేటర్ దెన్ అంటే ప్రైమ్ నెంబర్ ఏముందండి, 7 ఉంది, 11 ఉంది, 18 మధ్యలో. సో 11 ఉంది, 13 ఉంది, అలాగే దీని తర్వాత 17 ఉందండి. నెక్స్ట్ 18 వచ్చేస్తుంది కాబట్టి 18 బిట్వీన్ 8 లెస్ దెన్ 18 అన్నాడు కాబట్టి 18 తర్వాత ఉండేది చూసుకోం. సో వీటి యొక్క సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 7 + 13 ఎంత అండి 20 + 7 ఎంత అండి 37, 20 + 17 37, 37 + 11 ఎంత అండి 48,
48ని 1/3 పార్ట్ అంటున్నాడండి, 1/3. సో ఎంతలో పోతుంది మనకి, 16లో పోతుంది. 316 48. సో 316 48 కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఎంత, 16 అనేది దేనికి స్క్వేర్ అండి, 4కి స్క్వేర్. సో ఆన్సర్ కూడా మనకి ఏమవుతుంది, 4 అనేది దీని యొక్క ఆన్సర్. ఆప్షన్ డి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. సో 4 స్క్వేర్ ఎంత, 16. సో ఆన్సర్ కూడా మనకి వచ్చే ఆన్సర్ కూడా 16. సో దీని యొక్క సొల్యూషన్ మనకి ఆప్షన్ డి 4. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో 7th క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తుంటే కనుక హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్ బిట్వీన్ 109 to 121 అంటున్నాడండి. సో ఇప్పటి వరకు మనము 100 లోపల ప్రైమ్ నెంబర్స్ అబ్జర్వ్ చేసాం. 100 తర్వాత ప్రైమ్ నెంబర్స్ కూడా మనకి 100 to 200 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ కూడా మనకి రావాలండి. ఇందాక నేను చెప్పినట్టే మనం ఒక సింపుల్ ట్రిక్ నేను ఒకటి చెప్పాను, 1379 యూనిట్ డిజిట్లో 1379, 100 నుంచి 200 మధ్యలో కూడా 1379 ఏవైతే ఉన్నదో యూనిట్ డిజిట్స్లో ఆ నెంబర్స్ని మనం చెక్ చేసుకుంటే కనుక ప్రైమ్ నెంబర్స్ మనకి ఈజీగా దొరుకుతాయండి. సో మీరు 100 to 200 మధ్యలో ఏ నెంబర్స్కైనా 1379 ఉంటే మ్యాక్సిమం అవే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నీ అవ్వండి కానీ అవుతాయి. మీరు 1379ని మనం అంటే ఫిల్టర్ చేసి అందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒకవేళ అది దే నెంబర్తో డివైడ్ అయితే కనుక దాన్ని విడిచిపెట్టేస్తాం, మిగతా నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ అనుకుంటాం. కానీ మ్యాక్సిమం యూనిట్ డిజిట్లో 1379 అనేది వస్తే కనుక ప్రైమ్ నెంబర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి 109 నుంచి 120 అంటున్నాడు కదా, 110 అనేది మనకు ప్రైమ్ నెంబర్ అవ్వదు. 111 కూడా మనకు ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఎందుకంటే 330 = 90, 3 7 = 21. సో 90 + 21 111 అయిపోతుంది. సో అది కూడా అవ్వదు. నెక్స్ట్ 113 అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ప్రైమ్ నెంబర్. 113 అనేది ప్రైమ్ నెంబర్ అండి. 117 కూడా ప్రైమ్ నెంబర్ మనకు అవ్వదు. ఎందుకు 117 ప్రైమ్ నెంబర్ అవ్వదు, 330 = 90, 3 9 = 27. సో 90 + 27 117. సో అది కూడా అవ్వదు. సో మనకి 21 మధ్యలో 109 నుంచి 121 మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందంటే అది 113 మాత్రమే. అది కూడా 113 అనేది ఇంటిజర్. సో మన క్వశ్చన్లో కూడా అదే అడుగుతున్నాడు, హౌ మెనీ ఇంటిజర్స్ ఆర్ బిట్వీన్ 109 to 121 ఆర్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. సో ఓన్లీ 1 నెంబర్ అండి. ఆప్షన్ బి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. 8th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8th క్వశ్చన్ అండి మనకిది. 8th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద కాంపోజిట్ నెంబర్స్ టు టోటల్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 12? సో 2 to 12 మధ్యలో ఉండే టోటల్ నెంబర్స్ నుంచి కాంపోజిట్ నెంబర్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో మనకు తెలియాలండి. అంటే మనకి 1 to 20 లోపు లేదా అంటే 1 to 100 లోపు ప్రైమ్ నెంబర్స్ మనము 25 ప్రైమ్ నెంబర్స్ని పక్కకు తీసిస్తే మిగిలిన 75 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అండి. అంటే ప్రైమ్ నెంబర్స్ని మినహాయించినటువంటి నెంబర్స్కు మాత్రం మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో 2 to 12 మధ్యలో ఉండే కాంపోజిట్ నెంబర్స్ ఒకసారి మనము నెంబర్స్ రాసుకొని దాంట్లో ప్రైమ్ నెంబర్స్ తీసిస్తే కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనకి ఐడియా ఉంటుందండి. సో 2 2 అంటున్నాడు కాబట్టి 2 కూడా యాడ్ చేసుకోవాలి. సో 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇది మనకి సిరీస్ అండి. సో దీంట్లో మనం ప్రైమ్ నెంబర్స్ని ఎలిమినేట్ చేసిస్తే కాంపోజిట్ నెంబర్ వస్తుంది. సో ఆ కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో ఈ కాంపోజిట్ నెంబర్స్ టోటల్ నెంబర్స్లో ఎంత పర్సంటేజ్ అనేది మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 2 అనేది మనకి ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు, 5 అనేది ప్రైమ్ నెంబరు, 7 అనేది ప్రైమ్ నెంబరు, అలాగే 11 అనేది ప్రైమ్ నెంబర్ అండి. సో టోటల్ నెంబర్స్ మనకి ఏమైనా ఉంటున్నాయి 1 2 3 4 5 6 అనేది 6 అనేవి మనకి కాంపోజిట్ నెంబర్స్ అండి. కాంపోజిట్ నెంబర్స్ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11. సో టోటల్ నెంబర్స్ ఎన్ని 11. సో మనకి వాల్యూ ఏం కావాలి, ఈ 6 అనేది 11లో ఎంత పర్సంటేజ్ అనేది మనం చెప్పాలి. అది మనకు అడిగిన క్వశ్చన్. సో మనకి 1/11 వాల్యూ ఎంత అండి, మనకి నార్మల్గా పర్సంటేజెస్ మనం చేసేటప్పుడు కొన్ని వాల్యూస్ మనం గుర్తుంచుకోవాలి. 1/9 వాల్యూ, 1/7 వాల్యూ, ఫ్రాక్షన్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ నుండి పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి కొన్ని వాల్యూస్ ఉంటాయండి. అవి పర్సంటేజెస్ చెప్పినప్పుడు చెప్పుకుందాం. సో 1/11 వాల్యూ ఎంత అంటే 9.09 అండి. 9.09% అనేది 1/11 యొక్క పర్సంటేజెస్ కన్వర్ట్ చేస్తే 9.09 అనేది వస్తుంది. సో దీన్ని మనము 1/11 వాల్యూ ఇది మనకు కావాల్సింది ఎంత 6 వాల్యూ కావాలి. సో 6 × 1/11 చేసామనుకోండి మనకి డైరెక్ట్గా 6% అనేది మనకు వస్తుంది, 6/11% వస్తుంది. సో 6 × 1/11 ఎంత 6/11. సో 6 ×
9.09 ఎంత వస్తుంది మనకి 54.54. సో 54.54 అనేది పర్సంటేజ్ అనేది మనకి ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. సో మనము టోటల్ నెంబర్స్ రాసుకొని అందులో ప్రైమ్ నెంబర్స్ని మనం ఎలిమినేట్ చేసిస్తే కనుక మనకి కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఆ కాంపోజిట్ నెంబర్స్ అనేవి టోటల్ నెంబర్స్లో ఎంత పర్సంటేజ్ అనేది అడుగుతున్నాడు. సో టోటల్ కాంపోజిట్ నెంబర్స్ 6 వచ్చాయి, టోటల్ నెంబర్స్ మనకి 11 వచ్చాయి. సో మనకి ఈ 6 అనేది 11లో ఎంత పర్సంటేజో మనకు కావాలి. సో 1/11 అంటే 11లో 1 వాల్యూ ఎంత పర్సంటేజు 9.09% అనమాట. 1 అనేది 9.09% అయినప్పుడు మరి 6 వాల్యూస్ ఎంత అవుతుంది 6 × 1/11. సో 6 × 9.09 54.54 అనేది పర్సంటేజ్ అవుతుంది. సో 54.54% అనేది కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి 2 to 12 మధ్యలో పర్సంటేజ్ వాల్యూస్లో. సో ఆప్షన్ సి అనేది మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, 9th క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 9th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 31 to 60 అంటున్నాడండి. సో సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 31 to 60 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి ఏదైనా న్యాచురల్ నెంబర్ యొక్క సమ్ ఎక్కడంటే ఫ్రమ్ ఎక్స్ నుంచి ఫ్రమ్ వై వరకు న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్గా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి n × n+1/2. ఈ ఫార్ములాలో మనం వేస్తే కనుక మనకి రావడం జరుగుతుంది. సో మనకి ఫస్ట్ ఏం చేయాలంటే మనము 1 to 60, ఫస్ట్ మనము 1 to 60, నెక్స్ట్ 1 to 30 ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 31 to 60 నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ వస్తుంది. సో మనకి 1 to 60 కాబట్టి 60 ఇంటూ n అంటే ఎంత అండి ఇక్కడ 60, n అనేది ఎంత 60. సో 60 × 60 + 1 61 /2 అంటే ఎంత అవుతుంది మనకి ఎంత వస్తుంది 61 + 60. సో 60 × 61/2 అండి. సో దీని వాల్యూ ఎంత వస్తుంది ఫస్ట్ ఇక్కడ 61లో 1 సైడ్ చేయండి. 60 × 60 3600 + 60 × 160 3600 + 61 3660 అనేది దీని ఆన్సర్ అవుతుందండి. సో మనకి ఆన్సర్ బై 2 చేసిన తర్వాత ఆన్సర్ 1830 వస్తుంది. 1830 అనేది ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ మనము 1 to 30కి ఫైండ్ అవుట్ చేయాలి. సో 30 × 31/2. సో దీని వాల్యూ మనకి ఏమవుతుంది సో ఇది 900 అండి. 930 /2 అంటే మనకి ఎంత అవుతుంది 450 15 అంటే 465 అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. 465 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక అంటే ఇది 1830 నుంచి 465 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. సో సబ్ట్రాక్ట్ చేసి చూడండి 10 నుంచి 5 పోతే యూనిట్ డిజిట్ 5. సో అన్నిటికీ సేమ్ ఉంది. నెక్స్ట్ డిజిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డిజిట్ ఇక్కడ ఎంత ఉంటుంది 2 ఉంటుందండి. 2 ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది. సో 12లో ఇక్కడ 2 ఉంది 6 ఉందంటే పక్క నుంచి ఒకటి బారో చేసుకుంటాం కాబట్టి 12 ఉన్నట్టు. 12లో 6 పోతే మనకి ఎంత ఉంటుందండి 6 ఉంటుంది. సో మనకి 6 అనేది ఓన్లీ ఒక ఆప్షన్లో ఉంది, అది ఆప్షన్ డీలో ఉంది. సో మనకి 65 అనేది లాస్ట్ 2 డిజిట్స్. సో ఆన్సర్ మనకి 1365 అనేది ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకి క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 31 to 60 యొక్క నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉండేటువంటి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఏంటి n × n+1/2 ఇది మనకి ఫార్ములా. సో ఫస్ట్ మనకి ఏం చేయాలి 1 to 60 యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 60 × 61/2. 60 × 61/2 అంటే మనకి 60 360 3600 3600 60 × 160 3660/2 అంటే మనకి 1830 వస్తుంది. అలాగే మనకి 30 నెక్స్ట్ మనకి 1 to 30 ఫైండ్ అవుట్ చేయాలి. సో 30 × 31/2 30 × 30 900 + 30 × 1 30. సో 930/2 దాన్ని బై 2 చేస్తే 465 వస్తుంది. సో మనకి ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మనము ఇక్కడ యూనిట్ డిజిట్ సేమ్ ఉంది కానీ మనకి సెకండ్ డిజిట్ అనేది సేమ్ లేదు. సో మనం సెకండ్ డిజిట్ బేసిస్ మీద వెళ్ళాలి. సో 10 నుంచి 5 పోతే 5 ఉంటుంది యూనిట్ డిజిట్. నెక్స్ట్ ఎంత ఉంటుంది 3లో ఒకటి బారో వెళ్ళింది కాబట్టి 2 ఉంటుందండి. ఇక్కడ 3 ప్లేస్లో 2 ఉంటుంది. సో 8 మళ్ళీ ఇక్కడ 2 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి అవ్వదు కాబట్టి మనం బారో తెచ్చుకుంటాం. సో 2 ప్లేస్లో 12 ఉంటుంది. 12 నుంచి 6 పోతే కనుక 6 ఉంటుంది. సో లాస్ట్ 2 డిజిట్ అనేది మనకి 65 వస్తుంది. సో లాస్ట్ 2 డిజిట్ అనేది మనకి ఆప్షన్ డీకే ఉంది 65 అనేది. సో 1365 అనేది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ అవుతుంది.
సో మనం ఆల్రెడీ 9th క్వశ్చన్ చెప్పుకోవడం జరిగింది. సమ్ ఆఫ్ అన్యాచురల్ నెంబర్స్ అనేవి మనకి క్వశ్చన్ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. అలాగే మనకి ఈ 3 ఫార్ములాస్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో సమ్ ఆఫ్ అన్యాచురల్ నెంబర్స్ అయితే n × n+1/2. ఇది ఆల్రెడీ మనము 9th క్వశ్చన్ సొల్యూషన్లో ఈ ఫార్ములా యూస్ చేయడం జరిగింది. అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అయితే కనుక మనము ఈ ఫార్ములా యూజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే అది సమ్ ఆఫ్ స్క్వేర్స్ అయితే కనుక n × n+1 × 2n+1/2. ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక n × n+1/2 హోల్ స్క్వేర్ కనుక మనం వేసినట్టయితే మనకి క్యూబ్ వాల్యూ వస్తుందండి. సో ఈ మూడు ఫార్ములాలు మనం గుర్తుంచుకున్నట్టయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమ్స్ మీద న్యాచురల్ నెంబర్స్ సమ్ము, స్క్వేర్స్ సమ్ము, క్యూబ్స్ సమ్ మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో ఇవి కూడా మనం మీరు నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వెళ్దాం. సో 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమంటున్నాడండి, డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20% ఆఫ్ లార్జర్ నెంబర్ అండ్ స్మాలర్ నెంబర్ అండి. అలాగే స్మాలర్ నెంబర్ అనేది 40 ఇచ్చాడు, దాని లార్జర్ నెంబర్ అంటున్నాడు. అంటే స్మాలర్ నెంబరు మరియు లార్జర్ నెంబర్ మరియు స్మాలర్ నెంబర్కి డిఫరెన్స్ అంట 20% ఉంటుందంట. దేంట్లో 20% ఉండదండి, ఆన్సర్ అనేది 20%, లార్జర్ నెంబర్లో 20% అంట. అంటే లార్జర్ నెంబర్కి స్మాలర్ నెంబర్కి మనం డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆ డిఫరెన్స్ అనేది 20% ఆఫ్ లార్జర్ నెంబర్లో 20% ఉంటుంది. అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఇవ్వడం జరిగిందో ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ అనేది 50 అండి, ఆప్షన్ బి అనేది మనకి 40, ఆప్షన్ సి 60, అలాగే ఆప్షన్ డి 45. అలాగే మనకి స్మాలర్ నెంబర్ ఇచ్చాడు 40, ఇవ్వడం జరిగింది. సో మనకి స్మాలర్ నెంబర్ అనేది 40 ఇచ్చాడు, మనకి ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటండి, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మనకి లార్జర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, నార్మల్ బేసిక్ పద్ధతిలో కూడా వచ్చు. x - y = మనకి ఏమంటున్నాడు 20% అంటున్నాడు. 20%ని మనము ఫ్రాక్షన్లో రాసుకుంటే కనుక 1/5 అండి. సో 1/5, సో మనకి 5 నుంచి 1 డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో స్మాలర్ నెంబర్ ఏమంటున్నాడు 40 అంటున్నాడు. సో ఈ 4 అనేది మనకి 40 అవుతుందండి. సో ఇంటూ ఎన్ని టైమ్స్, 40 అనేది 4లో ఎన్ని టైమ్స్, 10 టైమ్స్. అలాగే మనకి ఇది కూడాను 10 టైమ్స్ అవుతుంది, 50 వస్తుందండి. సో మనకు వచ్చిన లార్జర్ నెంబర్ ఏంటి, 50. సో డిఫరెన్స్ ఎంత, మనకి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 50కి అలాగే 40కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే 10. ఈ 10 అనేది ఈ 50లో 20% ఉంటుందండి, ఎగ్జాక్ట్గా 20% ఉంటుంది. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషను. దీని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ మనకి 50 అనేది దీని ఆన్సర్. సో మన క్వశ్చన్ ఏమంటున్నాడు, లార్జర్ నెంబర్కి అలాగే స్మాలర్ నెంబర్కి డిఫరెన్స్ చేస్తే కనుక ఈ డిఫరెన్స్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది 20% ఆఫ్ లార్జర్ నెంబర్, 20% ఆఫ్ లార్జర్ నెంబర్ ఇది మనకి అంటున్నాడు. సో మనకు ఇది ఫస్ట్ 20% మనకు తెలియాలి. 20% మనం ఫ్రాక్షన్లో రాసుకోవాలంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/5. సో 1/5ని మనకి 20% అంటున్నాడు కాబట్టి మనము 5 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసుకుంటే కనుక 4 వస్తుంది. సో 5 నుంచి 1 సబ్ట్రాక్ట్ ఎందుకు చేసుకున్నామండి, డిఫరెన్స్ అన్నాడు. సో 5 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 4 వచ్చింది. సో స్మాలర్ నెంబర్ ఆడేమంటున్నాడు 40 అంటున్నాడు. సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత, 4లో 40 ఎన్ని టైమ్స్, 10 టైమ్స్. అదేవిధంగా 5కి 10 టైమ్స్ చేస్తే మనకు 50 వస్తుంది. సో ఈ 50 అనేది మనకి ఏమవుతుంది, లార్జర్ నెంబర్ అవుతుంది, 40 అనేది స్మాలర్ నెంబర్ అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి, డిఫరెన్స్ ఎంత వస్తుంది, మనకి 10 వస్తుంది. ఈ 10 అనేది ఈ 50లో 20%. సో మనకి ఆడిచ్చిన ఏదైతే క్వశ్చన్లో ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్కి సరిపోతుందండి. సో ఆ సొల్యూషన్ వచ్చేసరికి మనకి 50 అనేది దీని సొల్యూషన్ అవుతుంది. చూసారు కదండి, 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం చెప్పుకోవడం జరిగింది థర్డ్ పార్ట్లో. నెక్స్ట్ పార్ట్లో ఇంకో 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి సేమ్ నెంబర్ సిస్టమ్స్ టాపిక్ నుంచి చూద్దాం. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వే టు సెలక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.